మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, 8 స్థితులు ఉన్నాయి. మనుషులు 8 రకాలుగా ఉంటారు. ఫస్ట్ మూలాధారం. మనుషులు ఎలా ఉంటారు? తిండి కోసం బతుకుతారు, బతకడం కోసం తింటారు. ఎంతసేపు బతుకు 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 ఇలా అందరూ ఉంటారు. జంతువులన్నీ దేనికోసం బతుకుతున్నాయి? బతకడం కోసం బతుకుతున్నాయి అంతే. పొద్దున్నే వేటాడతాయి, తింటాయి, పడుకుంటాయి. మళ్ళీ పొద్దున్న లేస్తే మళ్ళీ వేటాడతాయి, మళ్ళీ పడుకుంటాయి. అంటే జంతువులకి వాళ్ళకి తేడా లేదు. అలాగే ఉంటారు మనుషులు. ఇది ఫస్ట్ స్టేజ్ మనుషులు. రెండవ స్టేజ్ ఏమొస్తుందంటే స్వాధిష్టాన స్టేజ్. స్వ అధిష్టానం. నేను గొప్పవాడిని, నేను ఊరికి సర్పంచ్ కావాలి, నేను ఎమ్మెల్యే కావాలి, ఎవరిని చంపినా సరే, నేను చచ్చినా సరే. అంటే నేను చచ్చినా సరే పర్వాలేదు, కానీ నేను ఊరికి పెద్ద కావాలి. వీడు రెండింటికి రెడీ, స్వాధిష్టానం. ఇక మూడో స్టేజ్ ఏంటి అంటే మణిపూరక స్టేజ్. మణిపూరకం అంటే ఏంటి? పైన మణి ఉంటుంది, లోపల డొల్ల ఉంటుంది. వీళ్ళు పండితులు. పైన భగవద్గీత చెప్తారు. ఇంట్లో పెళ్ళకి ఏదైనా వస్తే అది ఆ పండిత్యం పనికిరాదు, భగవద్గీత పనికిరాదు, డాక్టరే పనికి వస్తాడు ఆపరేషన్ చేసుకోవడానికి. మాటలు బాగున్నాయి, మణులుగా ఉన్నాయి, అక్కడికి అది ఇంప్రూవ్మెంటే, కానీ చేతుల్లో లేదు. అది మణిపూరకం. పాండిత్యం కావాలి, నోట్లో చెప్పడానికి పాండిత్యం కావాలి. వాడికి పిహెచ్డి కావాలి, వాడికి పండితుడు అనే బిరుదు కావాలి, వాడికి కంకణం కావాలి. వాడికి పూసుకున్నాడు, మసి పూసి మారేడుకాయ చేశాడు. అది మారేడుకాయ అవుతుందేంటి? బయట నుంచి అది కనబడుతుంది అంతే, మారేడుకాయలాగా. ఎన్ని రోజులు మసిపూసి మారేడుకాయ చేస్తాడు చెప్పండి? ఎవడో ఒకడు వస్తాడు కదా, ఇది మసి, ఇది మారేడుకాయ కనే కాదు, నువ్వు కోతలు వస్తున్నావు, నువ్వు పాండిత్యం ఉంది కానీ అసలు సరుకు లేదు నీది అని చెప్పేసి అది బయటపడడానికి ఎన్నో రోజులు పట్టదు. అప్పుడు ఏమవుతుందంటే వాడు ఏడుస్తూ బతుకుతాడు. నిజమే, నేను ఊరికి షో ఆఫ్ చేశాను, అది ఏడుస్తూ ఉంటాడు. అది 4వ స్టేజ్కి వస్తాడు అనమాట. అంటే ఇంకా మాట్లాడడం మానేస్తాడు. చక్కగా మాట్లాడడం మానేసి నేను జీవించాలి, బాగా సత్యం తెలుసుకోవాలని చేస్తాడు. అది అనాహత చక్రం. అనాహతం, ఆహతం అంటే దీన్ని ఆహతం అంటారు, ఒక దెబ్బని. అనాహతం అంటే దెబ్బ లేదు, ఐఆమ్ సైలెంట్, నన్ను వదిలిపెట్టేసింది ఆయన, నేను అనాహతంలో ఉన్నాను, వాడు అనాహతంలో ఉన్నాడు. ఆ తర్వాత ఏమవుతుందంటే నెక్స్ట్ స్టేజ్ విశుద్ధలోకి వస్తాడు. విశేషమైన శుద్ధము విశుద్ధ, విశేషమైన నూతనం వినూతనము. వి అంటే విశేషం, శుద్ధము విశుద్ధము, నూతనము వినూతనము. విశుద్ధం అంటే ఏంటి? లోపల కూడా శుద్ధము, బయట శుద్ధమే లేదు, లోపల కూడా శుద్ధము. వాడు సాధన మొదలుపెట్టాడు, ధ్యాన సాధన మొదలుపెట్టాడు. నోరు సైలెన్స్ అయిపోయిన తర్వాత ధ్యాన సాధన మొదలవుతుంది. అనాహతంలో వాడు ముని అయ్యాడు, మౌనం. అంతకుముందు మణిపూరకంలో వాచాలత్వం ఉంది, నోరు ఎంతసేపు ఊగుతూ ఉండేది, వాచాలత్వం. అనాహతంలో నోరు మూసుకున్నాడు. విశుద్ధంలో ధ్యానం మొదలుపెట్టాడు వాడు. బయట నుంచి శుద్ధం కాదు, లోపల నుంచి శుద్ధం అవుతాడు. ధ్యానంలో వచ్చినవాడు లోపల నుంచి శుద్ధమవుతాడు. ఆ అశుద్ధాన్ని అంతా శుద్ధం చేసుకుంటున్నాడు విశుద్ధ చక్రంలో. వాడు ధ్యాన సాధకుడు. అనాహతంలో ఉన్నవాడు ముని, మౌనంగా ఉన్నవాడు. విశుద్ధంలో ఉన్నవాడు యోగి, ధ్యాన యోగి. 6వ స్టేజ్ ఏంటి? ఆజ్ఞ. ఆజ్ఞ అంటే ఏమిటి? నువ్వు లోపల నుంచి శుద్ధం అయిపోయిన తర్వాత నీ నోటిలోని మాటే ఆజ్ఞ అవుతుంది అందరికీ. అది ఆజ్ఞాచక్రము. 6వ స్థితి అది. నువ్వు మణిపూరకంలో ఉండి నువ్వు ఎన్ని మాట్లాడినా ఏది ఆజ్ఞ కాదు, అన్ని నీటిలో గీతలే. అవి నిలుస్తాయింటి నీటిలో గీతలు. నువ్వు లోపల విశుద్ధమైన తర్వాత ఏ మాట మాట్లాడినా అది ఆజ్ఞ అయిపోతుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే దాన్ని సుదర్శన చక్రం అని కూడా అంటారు. 6వ చక్రాన్ని ఏమంటారు? సుదర్శన చక్రము. ఇక్కడి నుంచి మీకు అన్ని కనపడతాయి, ఇక్కడి నుంచి కనపడతాయి అందరికీ, కానీ ఇక్కడి నుంచి కనపడడం మొదలుపడుతుంది 3వ కన్ను స్థానము. ఇక్కడి నుంచి జన్మలు కనబడతాయి. ఇది ఆజ్ఞా చక్రము, సుదర్శన చక్రము, గురు చక్రం. 3 పేర్లు ఉన్నాయి దానికి. ఇక 7వ స్థితి ఏంటి? సహస్రారము. సేవ చేస్తుంటాడు అందరికీ. సేవలో నిమగ్నమైన వాడు సహస్రారంలో ఉన్నవాడు. 7వ స్థితి. ఎవరికి ఏ విద్య ఉందో, ఏ కళ ఉందో, ఏ స్తోమత ఉందో, ఏ అర్హత ఉందో దాంతో సేవ చేస్తారు. 8వ స్టేజ్ ఎలా ఉంటుందంటే ఏదైనా కానీ, వస్తే రాని, ఉంటే ఉండని, పోతే పోని. కనుక మై డియర్ ఫ్రెండ్స్, పిరమిడ్ మాస్టర్ అందరూ 8వ స్థితిలో ఉన్నవారు. థ్యాంక్ యూ వెరీ మచ్.